అసెంబ్లీ సమావేశాల్లో హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. దగ్గర తెచ్చిన అప్పు ఎంత? నిన్నగాక మొన్న ఎన్సీడీసీ నుంచి 5,000 కోట్ల అప్పు తెచ్చుకున్నారు. ఇవన్నీ ఎందుకు దాచిపెడుతున్నారు? ఎఫ్ఆర్బిఎంది మాత్రమే చూపించి అవుట్ సైడ్ ద బడ్జెట్ వివిధ కార్పొరేషన్లకు గ్యారంటీల రూపంలో తెచ్చిన అప్పుల లెక్కలు ఎందుకు దాస్తున్నారు? వాటి వివరాలు కూడా మాకు చెప్పాలి. మొత్తం ఎంత తెచ్చారు? సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో కానీ ఎలక్ట్రిసిటీకి ఎంత గ్యారంటీ ఇచ్చారు? హడ్కోకి ఎంత ఇచ్చారు? ఎన్సీడీసీ నుంచి ఎంత తెస్తున్నారు? ఇతర వివిధ కార్పొరేషన్లకు ఎంత గ్యారంటీలు ఇచ్చారు, ఎంత తెచ్చారో కూడా చెప్తే ప్రజలకు అర్థమవుతుంది, సభలో ఉండే సభ్యులకు కూడా అర్థమవుతుంది. ఇకపోతే రీపేమెంట్స్ కూడా మీరు తక్కువ చేసి చూపారు. మీ అంకెలను అడ్జస్ట్ చేయడానికి చెప్పారా? నిజంగా రీపేమెంట్స్ తగ్గుతున్నాయా? ఈ వచ్చే సంవత్సరం మనం కట్టాల్సిన ప్రిన్సిపల్ ఎంత, ఇంట్రెస్ట్ ఎంత, వాస్తవాలకు సరిపోకుండా మీ అంకెలు ఉన్నాయని గతంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన అనుభవంతో నేను చెప్తున్నా. వాస్తవానికి కట్టాల్సిన దాంట్లో సగం కూడా మీరు బడ్జెట్లో పెట్టలేదు. అంటే మీరు ఏం చేయబోతున్నారు? ఎలా మీరు ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్ పేమెంట్ చేయబోతున్నారు? ఎందుకు బడ్జెట్లో తక్కువ పెట్టారు? యాక్చువల్స్ ఎంత పెట్టి